హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మొన్న ఈ చేబురుల కిరణ్ అన్న అతను భారతిరెడ్డి గారి మీద చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి చాలా చాలా దురదృష్టకరం అండి. ఏదో మన్నాడు క్షణిక వేషంలో అన్నాను క్షమించమని, లేదా టంగ్ స్లిప్ అయ్యాను ఏమనొద్దని, ఏది అన్నా కూడా అది క్షమించరాని నేరం అండి ఆ మాటలు. అయితే ఏంటంటే ఈ గవర్నమెంట్ వెంటనే, గవర్నమెంట్ కాకపోయినా టీడీపీ పార్టీ అతన్ని సస్పెండ్ చేయడం అయితేనేమి, గవర్నమెంట్ అతను వెంటనే అరెస్ట్ చేయడం అయితేనేమి చాలా హెడ్సప్ అండి, అభినందించనీయం. ఎందుకంటే అలా చేస్తేనే నెక్స్ట్ వాళ్ళకి భయం ఉంటుంది. అసలు ఇది ఇప్పుడు కాదండి, షర్మిల గారి మీద అప్పట్లో పోస్టులు పెట్టినప్పుడే ఎవరైనా కంప్లైంట్ చేసి ఉన్నా అట్లీస్ట్ పోలీసులు సుమోటోగా తీసుకున్నా సరే అప్పుడే యాక్షన్ తీసుకుని ఉంటే ఆ భువనేశ్వరి గారి మీద కానీ బ్రహ్మణి గారి మీద కానీ ఎవరు ఏమని ఉండకపోను. సరే వాళ్ళ మీద చేసినప్పుడన్నా యాక్షన్ తీసుకుని ఉంటే ఒక భయం ఉన్ను ఈరోజు ఈ కిరణ్ అన్న అతని వ్యాఖ్యలు చేయకపోవడం. అంటే నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళని అన్నారు కదా అందుకే వీళ్ళని అన్నారని కాదు నా ఉద్దేశం. అలా అనకూడదు. అసలు ఎవడన్నా ముందే యాక్షన్ తీసేసుకుంటే నెక్స్ట్ వాళ్ళు భయపడతారు. సరే ఇప్పటికైనా ఈరోజన్నా ఇది అభినందించదగ్గ విషయం. ఎందుకంటే ఇక నుంచి ఎవడన్నా భయపడతారని అనుకుంటున్నాను. అంతే తప్ప మళ్ళా మమ్మల్ని అన్నారు కదా అని మేము నెక్స్ట్ గవర్నమెంట్కి వచ్చిన తర్వాత మేము అంటామని కాకుండా ఇతని మీద సరైన యాక్షన్ తీసేసుకుంటే నెక్స్ట్ సారి నుంచి ఎవరు ఇలాంటివి అనకుండా ఉంటే మనం బాగుంటుందని నా ఉద్దేశం అండి. అయితే ఈ జర్నలిస్టుల ముసుగులో కొంతమంది వచ్చేస్తున్నారండి. వీళ్ళతోనే అతి ప్రమాదకరమైన సంఘటనలన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు నిన్న ఎవరైతే అతన్ని కూర్చోబెట్టి ఛానల్లో అడిగాడు జర్నలిస్ట్ రిపోర్టరు, అతని మీద యాక్షన్ ఏదండి? ఆ ఛానల్ మీద యాక్షన్ ఏదండి? మరి వాళ్ళిద్దరి మీద ఉండాలి కదండి. సపోజ్ లైవ్లో అతను ఏం మాట్లాడేస్తాడో మాకెలా తెలుస్తుందో అనొచ్చండి ఆ రిపోర్టరు. మరి లైవ్లో అతను ఆ మాట అనేస్తున్నాడు అంటే ఇట్టక్కమని అనేసి ఆపేసింది కాదు కదా. 3 నిమిషాలు 2 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేశాడు కదా. నువ్వు ఫస్ట్ 30 సెకండ్లకో 15 సెకండ్లకో కెమెరా ఆపేయడమో లేదా అతన్ని ఆపడమో చెయ్యాలి కదా. నువ్వు కూడా పళ్ళికిలించుకొని 2-3 నిమిషాలు చూసావు కదా. అంటే మరి నిన్ను అరెస్ట్ చేయాలి కదా. లేదు ఆ ఛానల్ దాన్నన్నా అరెస్ట్ చేయాలి కదా, దాని మీద యాక్షన్ తీసుకోవాలి కదా. ఏది కాబట్టి ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు ఆ రిపోర్టర్స్ని కానీ ఛానల్స్ మీద కానీ సరైన యాక్షన్ ఉండాలండి. పోలీసులే దీన్ని ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఈ పార్టీలు గవర్నమెంట్ ఏవైతే ఉన్నాయో పార్టీలు అవేవి కూడా పట్టించుకోరండి. వీళ్ళనంటే వాళ్ళు వాళ్ళనంటే వీళ్ళు ఇంతే. పోలీసులే ఏదైనా చేయాలి. పోలీసులు చేస్తేనే ఒక భయం వస్తుంది. మరి అది వాళ్ళే చేయాలి. నెక్స్ట్ లైవ్ ఆపేయాలండి. చిన్న చిన్న ఛానల్స్ ఉంటాయి కదా, యూట్యూబ్ ఛానల్స్, వాటిల్లో లైవ్ పెడితే ఇలాగే ఉంటుందండి. ఎవడేం మాట్లాడతాడో నోటుకొచ్చినట్టు తెలియదు. దాన్ని వీళ్ళు ఆపరు. అవి లోపలికి వెళ్ళిపోతే మన 10 సంవత్సరాలు 15 సంవత్సరాల పిల్లలు కూడా విరివిగా విపరీతంగా యూట్యూబ్ని ఫాలో అయిపోతున్నారు. మరి వాళ్ళకి మనం ఏం మెసేజ్ ఇస్తున్నామండి? అంటే ఇప్పుడు ఈ కిరణ్ అన్న మాటలను బట్టి ఓ 10 సంవత్సరాల కుర్రోడు ఏం ఊహించుకుంటాడు, అతను రేపు పొద్దున్న ఏం మాటలు మాట్లాడతాడో ఒకసారి ఆలోచించండి. కాబట్టి లైవ్ అన్నది ఆపేయాలండి. ఛానల్స్ మీద కేసు పెట్టాలండి. రిపోర్టర్స్ని కూడా అసలు ఈ జర్నలిస్టులు ముసుగులు వేసుకొని ప్రతి ఊడు తయారైపోవడం అదేంటో అసలు అర్థం కావట్లేదండి. నిజమైన జర్నలిస్ట్ ఎవరో, వాళ్ళకి కొన్ని ఎథిక్స్ ఉంటాయి, అవి ఫాలో అవుతారు వాళ్ళు. వాళ్ళని వదిలేసి ప్రతి ఊడు జర్నలిస్ట్ మైక్ ఎట్టేసుకోవడం, ఒకరిని పిలడం, ఆయన ముందు మైక్ పెట్టడం. అది కాకుండా ఈ కిరణ్ అన్న అతను భారతిరెడ్డి గారిని అన్న మాటలు ఉన్నాయి చూడండి, కొన్ని ఛానల్స్ అవి రిపీట్ చేసి చూపిస్తున్నారండి. అంటే కిరణ్ అన్నది తప్పు, మనందరం ఖండించాలి, ఒకసారి అతను ఏమన్నాడో చూడండి అని మళ్ళీ అది వినిపిస్తున్నారు. అది మరి అసలు కిరణ్ అన్న మాటలు స్టార్టింగ్లో ఏమన్నది కొద్దిమంది ఉంటారు. ఇలా రిపీట్ చేసి కొన్ని ఛానల్స్ వేయడం వల్ల ఇంకా ఎక్కువ మంది చూస్తున్నారు. అంటే మీరు ఆపడానికి ప్రయత్నిస్తున్నారా, ఇంకా పబ్లిసిటీ చేయడానికి ప్రయత్నిస్తారో అర్థం కావట్లేదు. నాకైతే చాలా తప్పు అనిపిస్తుంది. మరి అలా చేయకుండా ఉంటే బాగుంటుందేమో, ఒకసారి ఆలోచించండి.
నచ్చితే నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి 10 మందికి పంపించండి. నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే, రేపు ఇంకో వీడియోలో కలుద్దాం.